తాతగారికి ఇస్తున్నారండి. ఎంత ఇస్తున్నారు? 3000 ఇచ్చారండి మొన్న. ఎలా ఉంది జగన్ గవర్నమెంట్? బాగానే ఉందండి. అతనికి అందరికి ఇస్తున్నారు, చేస్తున్నారు. మళ్ళీ గెలుస్తాడా జగన్? గెలిపిస్తారా? మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నావు? ఏమండి బాబు, నాకేమీ ఇష్టం లేదండి. మీ ఆయనకి ఇస్తున్నారు కదా, నీకేం ఇస్తున్నారు? ఇంకా మీ ఆయన నీవు ఒకటి కదా. ఒకటే అండి, అయ్యే సరిపోతాయండి. తెగుళ్ళు రోగాలు మందులకే సరిపోతున్నాయి. అమ్మ ఇప్పుడు చూస్తున్నట్లయితే మీకు ఇక్కడ కరెంట్ ఉంటుంది 24 గంటలు. ఉంటుందండి. రేషన్ అన్ని వస్తున్నాయా? ఉచితంగానే ఇస్తున్నారా? అన్ని సౌకర్యాలు మంచిగానే ఉన్నాయా? మీకు ఇక్కడ అన్ని అంటే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏమైనా ఇబ్బంది ఉందా ఇక్కడ? ఎమ్మెల్యే కన్నబాబు గారు తెలుసా? ఎమ్మెల్యే తెలుసా? తెలుసండి కన్నబాబు గారు. వచ్చారు ఎప్పుడైనా మన ఊరికి? వచ్చారండి. పింఛన్ అయితే వస్తుంది కదా నీకు? జాతకి వస్తుందండి. అంత బాగానే ఉంది కదా? వాలంటీర్లు వచ్చేస్తున్నారు, వెళ్ళి తీసుకుంటారు. వచ్చేస్తారండి. అన్ని ఇంటికాడికి వస్తున్నాయి కదా? గవర్నమెంట్ ఎలా ఉంది? బాగానే పింఛన్ వస్తుందా? అన్ని ఇస్తున్నాడు ఆయన. ఏమి వచ్చాడు? పింఛన్ ఇస్తున్నాడా, రేషన్ బియ్యం ఇస్తున్నాడా, ఇంకేం కావాలి మనకి? రేషన్ కూడా ఇంటికి వచ్చేస్తుంది ఉచితంగానే? ఉచితంగా ఇస్తున్నారు. అన్ని సౌకర్యాలు మంచిగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ గారు వస్తేనే బాగుంది అనుకుంటున్నాం. ఎందుకు జగనే రావాలనుకుంటున్నారు? ఎందుకంటే అన్ని పడేస్తున్నాడు కదా బియ్యం ఇవన్నీ. మరి ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఎన్ని చేసినా కూడా, ఇన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఇంకా ఇవ్వాలి ఇంకా ఏమి చేయలేదు అంటున్నారండి జగన్. తినేవాళ్ళు తింటున్నారంటారు, చెప్పేవాళ్ళు కొంతమంది కోట్లు తినేస్తున్నారు. అదే మరి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో కూడా సీఎం జగనే రావాలని మీరు అనుకుంటున్నారా? పింఛన్ 3000 చేశారా? చేశారు మొన్న జనవరి 1 నుంచి. బాగానే ఉంది కదా? బాగానే ఉంది. మనకేమైనా వచ్చినాయా గవర్నమెంట్ నుంచి? వచ్చు బాబు. ఏం వచ్చినాయి అమ్మా? నాకు నీ ఒంట్లో బాగా మానసిక పింఛన్ ఇస్తున్నారండి. 3000 ఇస్తున్నారమ్మా? ఇస్తున్నారండి బాబు. ప్రతి నెల మనకి ఇంటికాడికి వచ్చేస్తుంది. మొన్న నుంచి ఇస్తున్నారండి, 3 నెలలు పెట్టి నుంచి. 3 నెలలు మనకి ఇంటికాడికి వస్తున్నారు. ఇక్కడికి వస్తున్నారండి. గవర్నమెంట్ మనకి ఇలా చేశారమ్మా? లేదండి, బాగానే చేస్తున్నారండి. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదమ్మా, ఎలా ఉండిద్ది అంటారు ఈసారి? ఏమోండి బాబు మరి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ అయితే మరి బాగానే చేస్తున్నాడండి. మరి జగన్ పెట్టిన పథకాలు అన్ని అందుతున్నాయమ్మా మీకు? అందుతున్నాయండి. రోడ్లు గానీ అన్ని, కరెంట్ గానీ అన్ని బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయండి. మరి గెలిపించుకుంటారా జగన్మోహన్ రెడ్డిని? ఏమోండి బాబు మరి. మీకు వాలంటీర్స్ ఏం కావాలని చెప్తున్నారు. మీకు కన్నబాబు తెలుసా? తెలుసండి. బాగానే ఉంది కదమ్మా? బాగానే. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, మరి జగన్ ఒకడే ఉన్నాడు, గెలుస్తారా ఈసారి? అదేం చెప్పగలదండి మరి. మీకు ఏమైనా గవర్నమెంట్ నుంచి వచ్చినాయా? వచ్చాయండి. ఏమొచ్చినాయి? అదే ఆసరా వచ్చిందండి, 45 సంవత్సరాలకి అది వచ్చిందండి. 45 15,000 వచ్చాయండి. 4 సంవత్సరాల నుంచి వస్తున్నాయి. 4 సంవత్సరాల నుంచి వచ్చాయండి. 3 సంవత్సరాలు కలిపి 45,000 పైన వచ్చాయండి. ఏ గవర్నమెంట్ ఇచ్చిందా మీకు? లేదండి. ఎలా ఉందమ్మా ఈ సౌకర్యం? బాగానే ఉందండి. రేషన్ ఇంటికి వస్తుందండి. ఉచితంగానే అన్ని ఇస్తున్నారండి. అన్ని చెప్పినట్టుగా చేసి పెడుతున్నారండి. గెలిపించుకుంటారా? గెలుపుతామండి. కరెంట్ 24 గంటలు ఉంటుందా? ఉంటుందండి. పిల్లలకి చదువులకి అన్ని బాగానే జరుగుతుంది? బాగానే జరుగుతున్నాయి. అమ్మఒడి వస్తుందా వాళ్ళకి? అమ్మఒడి మా పిల్లకి వస్తుందండి. డైరెక్ట్ అకౌంట్ లో పడుతున్నాయి? అకౌంట్ లో పడుతున్నాయండి. బాగానే ఉంది కదా? బాగానే ఉందండి. ఏ గవర్నమెంట్ అయినా అలా సహాయంగా చేశారా? లేదండి, ఇప్పుడు వచ్చాను. కరెంట్ కూడా 24 గంటలు ఉంటుంది కదా? ఉంటుందండి. ఎలా ఉందమ్మా మీకు? బాగానే ఉందండి. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు? వస్తున్నారమ్మా. రేషన్ వస్తుందా? రేషన్ వస్తుంది. పింఛన్ కూడా మీకు ఇంటింటికి వస్తుందా? మా ఇంటింటికి ఇస్తారమ్మా. ఉచితంగానే ఇస్తున్నారా? ఉచితంగానే. బియ్యం వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? మళ్ళీ జగనే రావాలనుకుంటున్నారు. జగన్ ఏంటి ఎందుకు నమ్మకం? మరి బాబు పింఛని కూడా ఇస్తున్నారు అమ్మ, పుట్టిన బియ్యం ఇస్తున్నారు. మరి ఎవరు ఇస్తున్నారో, మరి ముఖ్యమంత్రి ఇస్తున్నారో ప్రధాని మంత్రి ఇస్తున్నారో మనకు తెలియదు కదా, కానీ ఉచితం ఇస్తున్నారు. అది మంచిదే కదా బాబు. మరి ఇక్కడికి వచ్చి ఇచ్చేస్తున్నారు కదా? ఇంటికి ఇస్తున్నారండి. అంత బాగానే జరుగుతుంది. అంతా బాగా జరుగుతుంది. ఇలాంటి పెద్దవాళ్ళకి అన్ని సౌకర్యాలు అందాలంటే జగన్ రావాలనుకుంటున్నారు. అదండి. ఇప్పుడు జగన్ గారు చేసిన పథకాలు అన్ని మంచిగానండి. మరి పిల్లలు కూడా కొంత మరి చదువుకుని పిల్లలు కూడా సహాయాలు ఇస్తున్నారు కదమ్మా. అది అమ్మఒడి అని బాబు ఇలాంటివి ఇస్తున్నాయి కదమ్మా. మరి ఒక బిడ్డలు లాంటి కదా అయినా కూడా.
అంత బాగానే ఉంది. బాగానే ఉందండి. ఓకే. ఉం. రోడ్లు కానీ నీళ్ళకి కానీ కరెంట్ కానీ ఏమైనా ఇబ్బంది ఉంది ఇక్కడ? కరెంట్ కట్ట ఏమీ ఇబ్బంది లేదు, కానీ అప్పుడప్పుడు కొంచెం కుళాయిలు మంచినీళ్ళు కుళాయిలు కొంచెం ఆప్యాయంగా ఉంటున్నాయమ్మ, అంతే. ఎలా ఉంది జగన్ గవర్నమెంట్ అండి? బాగానందండి. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారు. రేషన్ వస్తుందా? వస్తున్నారు. సదుపాయాలు అన్ని అందుతున్నాయా? మీ కాకినాడ రూరల్ కి మీ ఎమ్మెల్యే తెలిసేయండి? కన్నబాబు గారు ఊరికి వచ్చారు ఎప్పుడైనా? ఓకే. ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా, జగన్ ని ఓడిస్తారంటున్నారు, ఒకడే ఉన్నాడు, గెలుస్తాడంటారా ఈసారి? రావాలని అనుకుంటున్నారు. ఉమ్. మరి ఇప్పుడు మీకు ఇక్కడ కరెంట్ అనేది ఒకప్పుడు పొద్దున్న తీసి సాయంత్రం ఇచ్చేవాడు. ఇప్పుడు బాగున్నారు. పిల్లలకి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయా? అంటే ఉచితంగానే బుక్స్ యూనిఫామ్ ఇన్ని ఇస్తున్నారా? చూసారా స్కూల్స్ కదా? అంత బాగానే ఉంది కదా? అన్ని బాగా రోడ్లు కూడా బాగానే ఉన్నాయి కదా? మళ్ళీ జగన్ గెలిపించుకుంటారా? కావాలి. కాకినాడ అంతా బాగానే అభివృద్ధి జరుగుతుందండి. అన్ని జరుగుతున్నాయి. అంత స్కూళ్ళు కానీ రోడ్లు కానీ హాస్పిటల్ కానీ అన్ని బాగున్నదండి. సచివాలయాలు వచ్చినాయి ఇక్కడ, ఉపయోగపడుతున్నాయి అన్ని, అంత బాగానే జరుగుతుంది. మీకు మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలా జగన్ రావాలా? జగన్ గారు. ఓకే.